మన స్టూడియోలో జోసెఫ్ గారు ఉన్నారు. జోసెఫ్ గారితో మాట్లాడదాం. సో ఫస్ట్లీ జోసెఫ్ గారు అందరూ తెలిసిందే, మోండా మార్కెట్కి సంబంధించి అక్కడి నుంచి ఒక ట్రిగర్ అయింది పాయింట్, అది కాస్త బుల్లెట్ స్పీడ్తో వచ్చింది. దానికి ఇంకింతగా కొంత జిగ్నేష్ గారు మాట్లాడిన ఒక స్టేట్మెంట్ తెలుసో తెలియక ఎట్లా మాట్లాడారు ఆయన, ఆ స్టేట్మెంట్ ఒకటి ఇంకా యాడ్ ఆన్ అయింది. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మీరు కండెమ్ చేస్తున్నారు, యాక్సెప్ట్ చేస్తున్నారు? ఫస్ట్ అది మాట్లాడదాం మనం. సార్ ఇప్పుడు ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఏం కౌంటర్? రిప్లై. ఇప్పుడు రిప్లై ఇచ్చిన ప్రతి దాన్ని మీరు భూతద్దం పెడతా అంటే మీరు తిట్టిన బండబూతులు ఎక్కడరా? ఎంత తిట్టిండ్రు? ఎంతమంది? ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు, ఎట్లా పడితే అట్లా తిడుతుండ్రు, ఎక్కడ పడితే రోడ్ల మీద. కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఆ రిప్లై కరెక్టే అనుకుంటున్నారా? ఓకే, ఆయన ఏదో ఇప్పుడు ఆయన రిప్లై ఇచ్చాడు సార్. అది కరెక్టా కాదా? మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు ఆయన బాధతో చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన బాధలు వినొద్దు, ఆయన బాధపడొద్దు, మనం బాధ పెడతాము, ఆయన బాధపడొద్దు. ఆయన బాధలు మనకు అవసరం లేదు, మన బాధలే ఎక్కువ. ఆయన బాధతో మనకు పని లేదు. వాళ్ళ సెంటిమెంట్ ఒక్క నిమిషం సార్, వాళ్ళకి సెంటిమెంట్ ఉండదా? తరిమేస్తా అంటే ఇప్పుడు మనం ఒక పెళ్లి మండపం బాధను వింటూ ఉన్నాం, ఆయన మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా అందరికంటే ఎక్కువ మనం జిగ్నేష్ గారితో మాట్లాడుతున్నాం, జిగ్నేష్ గారు వాయిస్ తీసుకుంటున్నాం, జిగ్నేష్ గారు ఏం చెప్తున్నారో చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం పాయింట్ అది ఏంటంటే, ఆ వార్డు ఏదైతే ఉందో తెలంగాణ వాళ్ళు సాంప్రదాయం అనే పదం ఏదైతే ఉందో ఆ మాటను మీరు అంగీకరిస్తున్నారా? సార్ అంగీకరిస్తాను. అంతే, అంగీకరిస్తున్నారా లేదా? సపోర్ట్ చేస్తున్నారా? తెలంగాణ వాళ్ళు తాగుబోతాలంటే అది మన కల్చర్ సార్, అది మన కల్చర్. అది తాగడం అంటే అది నేరం కాదు, అది నేరం కాదు, అదొక కల్చర్, మన కల్చర్. తాగుడు లేనిది సాగు లేదు, తాగుడు లేనిది పెళ్లి లేదు. ఎవడన్నా పుట్టిన తర్వాత తాగడమే, పుట్టక ముందు కూడా తాగుతారు. అంటే బాబు పుడుతుండే తాగుతాం, పుట్టిన తర్వాత తాగుతాం, మన కల్చరే అది. అంటే తాగుతామంటే తాగుబోతాం కాదు. కల్చర్ మిక్సప్ చేయకండి, సారీ. అయితే ఇది మన అలవాటు. ఆ అలవాటుని ఏదో ఆయన చెప్పేశాడు, నేనే అనుకోండి, నేను అయితే అది ఒకటే బుద్ధత్వంలో పెట్టుకుంటా ఆయన ఇట్లా మాట్లాడిండు. మళ్ళీ మీరేం మాట్లాడిండ్రు, ఎంత మాట్లాడిండ్రు తెలుసా? ఎక్కడ పడితే అక్కడ ఎవడు పడితే ఆడు తిట్టడమే మొదలుపెట్టిండు. అసలు వాళ్ళ గురించి ఆలోచించిండ్రా? ఒక మనిషిని ఒక సమాజాన్ని గో బ్యాక్. ఇప్పుడు ఒకటి సాయి గారు నిన్న ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, మొత్తం హైదరాబాద్ విల్ డెఫినెట్లీ సెల్యూట్ సాయి గారు. ఎందుకంటే ఆయన ఈ అంశాన్ని ఇక్కడే మానేద్దాము, ఆపేద్దాము. ఓకే, వాళ్ళు చట్టపరంగా వాళ్ళు సార్ ఒక్క నిమిషం రవిభాయ్ ప్లీజ్ వెయిట్. సాయి గారు ఏదైతే నిన్న స్టాండ్ తీసుకున్నారో చెప్పేశారు, ఇక్కడ మేము గో బ్యాక్ అనే నినాదంతో రాలేదు, అది మా పర్సనల్ గొడవలు. పర్సనల్ అంటే అక్కడ కొట్టుకున్నారు, దాని గురించి వాళ్ళు పోలీస్ కేసు వేశారు, అట్రాసిటీ కేసు వేశారు. అక్కడ గవర్నమెంట్ అయిందనుకుంటా. అరెస్ట్ చేయలేదు సార్, ఆల్రెడీ కేసు అయింది. కేసు వేశారు పోలీస్ స్టేషన్కి అయితే పోయిండ్రు వాళ్ళు, వాళ్ళందరూ పోయిండ్రు, పిఎస్కి అయితే పోయిండ్రు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే అది కోర్టు వరకు వెళ్తుంది ఖచ్చితంగా. వాళ్ళు ఏదైతే ఉన్నారో కోర్టు విల్ డిసైడ్ అరెస్ట్ చేయాలన్నా లేకపోతే క్షమించాలా అని చెప్పి. కానీ అక్కడ అయిన తర్వాత నిన్న వాళ్ళు ఒక డిసిషన్కి వచ్చారు. డిసిషన్కి వచ్చిన తర్వాత ఈరోజు బంద్ అనేది దుర్మార్గం. సో ఆ ఇష్యూ గురించి ఒకసారి మాట్లాడారు ప్రేమర్తరావు గారు. ఆ ఇష్యూ గురించి బంద్ అయింది ఇదంతా? ఉంది. నీకేంది అన్న, మీ ఊరు కావాలంటే డెవలప్ చేయండి, దాని గురించి ఆలోచించండి. ఇది హైదరాబాద్ డెవలప్ అయిన సిటీని నాకెందుకు బాధ అంటే, హైదరాబాద్ డెవలప్ అయిన తర్వాత ఈ డెవలప్ అయిన సిటీని నువ్వు వచ్చి కొల్లగొడతా అంటే, నువ్వు బంద్ పెడతా అంటే, బంద్ అనేది దుర్మార్గం. నువ్వు కావాలంటే ఇబ్బందా? వాళ్ళుంటే నీకేం ఇబ్బంది? ఇప్పుడు నువ్వు ఈ రోజు మార్వాడి అంటావు, రేపు ఇంకొకళ్ళని అంటావు, అంటే నేనంటూ ఓన్లీ కేవలం ఇలాంటి నినాదాల గురించి బయటకు వస్తారు. అన్న మీరు పని చేయవు, ఇంకొకరిని పని చేయనివ్వు. మాట్లాడండి పిడిమర్తరావు గారు, మాట్లాడండి. నేను ప్రజల కోసమే బతుకుతున్నా, నీలాగా ప్రజల గురించి బతికేటోళ్ళు బంద్ ఎందుకు పెడతావు? రన్నింగ్ కామెంట్ అయితే ప్రజలు కోరింది, అక్కడ ఎవరు కోరలేదు, మీరు కోరుతుండ్రు. నీ నలుగురు బంద్ ఎవరు కోరతలేరు, ఎవరు ప్రజలు కోరిండ్రు, నల్గొండలో ప్రజలు కోరిండ్రు, గుర్తుపెట్టుకో. ఏదో ఆలిబాబా ముగ్గురు దొంగలాగా ఇదే పనులు. మీరు మీ నాయకత్వం మాట్లాడే తీరు బాగలేకనే ఇగో ఇంతవరకు వచ్చింది.
గుర్తుపెట్టుకోండి. ఆయన మర్యాద లేదు ఎవరు మీకు. మాట్లాడిండు ఆయన మీరు మీకు ఆయన మర్యాద గురించి లేదు, మాట్లాడుకోండి మీకు మర్యాద ఆయన లేదు. గురించి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మాట్లాడుకోండి. హేమంత్ రావు గారు గవర్నమెంట్ ఫైట్ చేసే వాళ్ళందరినీ జోసఫ్ గారు ఏమంటారంటే ఆలీ బాబా 40 దొంగలు అంటుండు. సరే మంచిది. 40 కాదు, 20. ఎవరు దొంగలు అనేది తెలంగాణ సమాజం ఇప్పుడు అంటుంది కదా. ఎవరు సమాజం, మేము సొంతంగా ప్రజల కోసం జైలుకు పోయేవాళ్ళం. మేము ప్రజల కోసం కొట్లాడే ఒక్క ఉద్యమం కాదు, ఇది 3వ ఉద్యమం. ఇది నేనే 3వ ఉద్యమం. నా 4 ఫాదర్స్ నుంచి తెలంగాణ సాయుధ పోరాటం. అరే ఉద్యమాలే చేస్తారా ఆయన? పనులు చేయరా? మళ్ళీ ఉద్యమాలే చేస్తారా? పనులు చేయరా? పనులు చేయనియరా? ఇప్పుడు మీరు ఉస్మానియా వ్యాపారమే యూనివర్సిటీ- చేస్తారా? ఆ? మీరు వ్యాపారమే చేస్తారా? సార్ పని చేస్తా నేను ఉద్యమాలు చేయను, కష్టపడతా నేను. పెట్టుకో, మేము వ్యాపారం చేసుకుంటాము, ప్రజల కోసం కొట్లాడతాం. ఏడ నువ్వు కొట్లాడుతుండ్రా? కేవలం నా బంద్ చేసే వ్యాపారం, కొట్లాడనా? అది కూడా 2 నెంబర్ దందా చేస్తావు నువ్వు. దో నంబర్ సొంత దందా బిజినెస్ చేస్తుండు చేస్తారు కదా, మీరు. వాణ్ణి మనం కన్జ్యూమర్ కోర్టుకి పట్టిద్దాము. నేను కూడా వస్తా, మనం అదంతా చేద్దాము, ఆ జరిగితే పనులు ఇక్కడ చేద్దాము. ఎందుకు వచ్చేది? ఆ? అసలు ఎవరు నువ్వు ఇక్కడ వచ్చి ఉండడానికి? ఎవరు? ఏం రైట్ ఉంది ఇక్కడ? ఎవరిని? నువ్వు ఎవరు అసలు ఇక్కడ వచ్చి ఉండడానికి? ఎవరు? ఇన్ని షాపులు ఎందుకు పెడుతున్నారు మీరు? ఆ. మీకు ఏం సంబంధం? మీ రాష్ట్రంలో పెట్టుకోండి. రాజ్యాంగంలో ఉందా మళ్ళీ షాపులు పెట్టొద్దని రాజ్యాంగంలో చెప్పి? ఉన్నది, మేము ఒప్పుకోము అన్నా, ఇక్కడ. ఇది నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. రా- నువ్వు రాజ్యాంగం రాజ్యాంగం వ్యతిరేకంగా కాదు మాట్లాడుతున్నావు. కదా. నువ్వు రాజ్యాంగం అంటే మరి స్థానికులకు నువ్వు ఎట్లా 90% మాట్లాడుతావు? నువ్వు ఒక ఉద్యోగాలు మనిషిని రాజ్యాంగంలో అసలు ఉంది. అసలు 80% నువ్వు చేసేదే నేరం ఇది. కార్మిక ఒక చట్టం మన తెలుసా నీకు? భారతీయుణ్ణి ఒక్క నిమిషం. ఉండొద్దు అంటే నేరం అది. రాజ్యాంగంలోనే రాసి ఉంది. భారతీయులు ఒక్క నిమిషం. ఇండియాలో ఉండొద్దు అంటే నేరమే. స్థానికులకు 90% ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యాంగం రాసింది. 80% వాళ్ళదేమో ప్రైవేట్ ఆర్గనైజేషన్, ఆ స్థానిక ఇండస్ట్రీ చేయాలి. వాళ్ళు పెట్టుకుంది. లేకపోతే చట్టం ఆ చిన్న చిన్న చేపిస్తాం. డబ్బాలలో ఏం ఉద్యోగం చేస్తారు మీరు? ఆ చిన్న చిన్న డబ్బాలు ఉప్పులు పప్పులు అమ్ముకునేటోళ్ళు వాళ్ళ దగ్గర ఏం ఉద్యోగాలు చేస్తారు? వాళ్ళకి మనం ఇద్దాం ఉద్యోగం, అదే లక్ష్యంగా పెట్టుకోండి. అది లేదు, ఒక్క ఆ నిమిషం, జీవము- ఆయన మాట్లాడతారు. ఏ స్థాయి వాళ్ళకు ఉంటది గుర్తుపెట్టుకోండి. పప్పుల కాడ ఉప్పుల కాడ పనిచేసేటోళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద మెట్రో షాపులలో పనిచేసేటోళ్ళు ఉన్నారు, మాటలలో పనిచేసేటోళ్ళు ఉన్నారు. ఇవ్వండి మాకు ఉద్యోగాలు, ఇవ్వండి. మీరు నిజంగా సోదర భావం ఉంటే సగం షాపులు కాల్ చేసి వెళ్ళిపోండి, మేము బతుకుతాం. రైట్, ఒకసారి కాలర్ ఉన్నారు రమేష్ ఫ్రమ్ ఉప్పల్. రమేష్ గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. నేను ఈ ఇద్దరు ఇప్పుడు టీవీలో చూస్తున్నాను సార్. నేను ఓకే వీళ్ళు మార్వాడి మాట్లాడే మాటలు ఓకే ఒక అహంకారపూరితంగా ఉన్నాయి. ఎందుకంటే తాగుబోతులు అనే మాట ఎవడో యాక్సెప్ట్ చేయడు. ఓకే. ఇవాళ తాగుబోతులు తాగి జోసఫ్ వాళ్ళ గారు దగ్గర కూడా బిల్లు కల్చర్ చేస్తేనే- అంటున్నారు, దాన్ని జోసఫ్ గారు కూడా కల్చర్ కల్చర్ అంటే అంటున్నారు. అలవాటు. సార్ ఏమంటున్నంటే ఈ తాగుబోతులు అనే మాట ఫస్ట్ వాళ్ళ వెనక తీసుకోవాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా వీళ్ళు జిగ్నేష్ గారు ఒక్క నిమిషం, మాట్లాడకూడదు. జిగ్నేష్ గారు ఆయన మాట్లాడినాక మాట్లాడదురు కానీ రమేష్ గారు ఒకసారి రమేష్ గారు ఒకసారి ఆగండి. జిగ్నేష్ గారు మాట్లాడుతాను, నేను వాల్యూమ్ లిఫ్ట్ చేస్తున్నాను. జిగ్నేష్ గారు మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే సార్, ఒకటే మాట ఒకటే పాట 3 రోజులు 4 రోజుల నుంచి ఇప్పుడు సాయి అన్న క్లియర్ కట్ వచ్చి అరవింద్ అన్న నేను క్లియర్ కట్ మా గురించి గుజరాత్ వాళ్ళకు మార్వాళ్ళకు అందరు సమాజానికి ఏం చేయకండి, తిట్టకండి, వాళ్ళు మనతో మన ఎంబడినే ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పిన సాయి గారు లేకపోతే ఇంకెవరో వచ్చి థ్యాంక్ యూ లేకపోతే కాంప్రమైజ్ అయినంత మాత్రాన ఆమన్గల్ ఉద్యమం రాలేదు. సాయి కోసం ఆమన్గల్ ఉద్యమం రాలేదు. ఆమన్గల్ ఉద్యమం వచ్చింది ఇంకో అర్థం. తూప్రాలో గొడవ జరిగింది, సాయి అప్పుడు లేడు. ఈ సాయి తూప్రాలో ఉద్యమం జరిగినప్పుడు సాయి లేడు. పరకాల్లో ఒక వైశ్యుడిని చంపినప్పుడు అప్పుడు సాయి లేడు. ఇవన్నీ కలిపి వచ్చినాయి, ఇవన్నీ ఒకదానొకటి మిక్స్ అయిపోయి వచ్చింది అంతా. మొన్న రాత్రి ఏం మాట్లాడినాము, మనం బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు అన్ని తెలంగాణలో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు కూర్చొని మన బాధలు తీసుకోపోయి ప్రభుత్వం దగ్గర తీసుకోదాం. మనం టీవీ డిబేట్ లా చేస్తే వ్యాపార రక్షణ చట్టానికి మీరు అంగీకారం తెలుపుతానన్నారు. మాట్లాడదాం ఒకసారి రమేష్ గారితో మాట్లాడదాం. రమేష్ గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు మార్వాడి వాళ్ళ దగ్గర వచ్చిన సమస్య తెలంగాణ ప్రజలకు ఏంటంటే సార్, సామాన్యులు బతకలేని పరిస్థితి. ఇవాళ 5,000 రూపాయలు రెంట్ కట్టి, వినండి ఒకసారి 5,000 రూపాయలు మనం సపోజ్ ఒక సామాన్యుడు పోయి రెంట్ తీసుకుంటారు షటర్కి, వీళ్ళు పోయి 10,000 ఇస్తారు రెంట్ అని చెప్పేసి వాళ్ళు రెంట్లు పెంచింది, అడ్వాన్సులు పెంచింది వీళ్ళే. మార్వాడి వాళ్ళు లేనప్పుడు ఇంత రెంట్లు లేవు, ఇంత అడ్వాన్సులు లేవు. ఇలా ఎవరైనా షాపులు పెట్టుకోవాలంటే సమస్య ఏంటంటే మెయిన్ అడ్వాన్సులు రెంట్లు అయిపోయి సామాన్యుడు ఎవరు తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బిజినెస్ పెట్టుకునే పరిస్థితి లేదు. నా మాట వాళ్ళకి వినపడుతుంది లేదు, వాళ్ళ మాట నాకు వినపడతలేదు సార్. సార్ చూడండి అది అయితే మాట్లాడండి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు సామాన్యుడు ఎవరు కూడా బిజినెస్ చేసుకునే పరిస్థితి లేదు సార్. వీళ్ళు చేయబట్టే మెయిన్ మార్వాడి 5,000 ఉన్న కిరాయి 10,000 చేస్తారు. వీళ్ళు వచ్చి 5,000 అడ్వాన్స్ తీసుకుంటాడు, ఇలా 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వీళ్ళ కోసం అడ్వాన్స్ ఇచ్చేసి వీళ్ళు చేసే పనుల వల్ల ఇలా సమస్యలు మొదలవుతున్నాయి. ఫస్ట్ కిరాయిలు పెంచారు, ఇదొక పాయింట్. నెక్స్ట్ కిరాయిలు పెంచారు. నెక్స్ట్ బిజినెస్ పరంగా వీళ్ళు చెప్తున్నారు సార్, మేము నీతిగా చేస్తున్న బిజినెస్ అంటే కానీ ఏ కిరాణా షాప్ లో కానీ హార్డ్వేర్ షాప్ లో కానీ చూడండి ఒక్క బిల్లు పేపర్ కూడా ఇవ్వరండి, ఉంటే రఫ్ పేపర్ మీద ఇస్తారు.
మేము తక్కువ ఇస్తున్నాం లేకపోతే జిఎస్టీ కట్టండి అని చెప్తారు వీళ్ళు. ఎక్కడ కూడా చేసే ప్రసక్తే లేదండి వీళ్ళు. బిజినెస్ చేసుకుంటే తప్పలేదు, కానీ ఒక్కసారి రమేష్ గారు మీరు హోల్డ్ లో ఉండండి. ఇక్కడ మనతో పాటుగా మార్వాడికి సపోర్ట్ చేసేటువంటి జోసెఫ్ గారు కూడా ఉన్నారు. జోసెఫ్ గారితో మాట్లాడదాం. కిరాయిలు పెంచారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు బిల్లు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, బిల్లు ఇస్తారా? అడుగుతారా? ఎవరు ఇస్తారు? ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ నడవదు అక్కడ పెట్రోల్ బంక్స్ లో. లేదు, ఓన్లీ జీపే, గూగుల్ పే లేదా క్యాష్ ఇస్తే బిల్లు లేదు. అడగాలి, అడిగితే ఇస్తారు. అడగాలి, మనం అడిగితేనే బిల్లు ఇస్తారు వాళ్ళు, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు హోటల్స్ ఉంది, హోటల్లో ప్రతి హోటల్ బిల్లు ఇస్తారా అండి? ఇప్పుడు బిల్లు ఇవ్వాలా వద్దా? బిల్లు ఇవ్వాలా వద్దా? ఇప్పుడు మీకు జీరో జోసెఫ్ గారు మాట్లాడుతున్నారు, జీరో క్యాష్ ఉండాలి, జీరో క్యాష్ ఉండాలి, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే డిజిటల్ వి షుడ్ వెల్కమ్. కానీ బిల్లు ఇవ్వాలి, యాక్సెప్ట్ చేస్తారు. బిల్లు ఇవ్వడం లేదని వాళ్ళు అంటున్నారు. కానీ ఓన్లీ మార్వాడీసే బిల్లు ఇవ్వాలి, వేరేళ్ళు ఇవ్వదు. వేరే కూడా లేదు, అందరు బిల్లు ఇవ్వాలంటున్నారు. ఇక్కడ వీళ్ళు అంటలేరు కదా, మీరు ఇస్తలేరు మళ్ళీ వేరేళ్ళు చేయాల్సిందే. అదే అంటున్నా. రమేష్ గారు మాట్లాడుతున్నారు. రమేష్ గారు మాట్లాడండి. జోసెఫ్ గారు ఏమంటున్నారంటే బిల్లు అడగండి ఎవరు ఇయ్యరు, బిల్లు అడగాలి అంటున్నారు ఆయన. అవును సార్, బిల్లు అడగాలి, బిల్లు అడగండి ఎవరు ఇవ్వరు. మరి వీళ్ళు చెప్పేది సార్, మీరు నీతిగా చేస్తున్నాం, మీ నీతి కష్టపడుతుంది, నీతి మంత్రులు మరి ఫస్ట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు? నీతిగా చేస్తున్నాం, నీతిగా చేస్తున్నాం అన్న మాట మాట్లాడతారు. నీతిగా గట్టిగా అడిగితే తాగుబోతులు అంటారు. బిజినెస్ చేసేది వీళ్ళు రారా పోరా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఈ తెలంగాణ సమాజం ఎందుకు ఒప్పుకుంటుందండి? నెక్స్ట్ కిరాయిలు పెంచడం, బిల్లు ఇవ్వడం, రెండే సమస్యలు ఉన్నాయి. ఇంకా ఇంతేనా? ఎక్కువ శాతం అయితే వీళ్ళు పెంచిన కిరాయిలు సార్. సామాన్య తెలంగాణ థ్యాంక్ యూ రమేష్ గారు. జిగ్నేష్ గారు, సో ప్రధానంగా వినిపిస్తుంది, నిన్న కూడా కాల్ చేసి ₹1,00,000 అడ్వాన్స్ ని 5 లక్షలు ఇస్తామని తీసుకొని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ దగ్గర డెఫినెట్ గా ఫైనాన్స్ ఉంటుంది, లేకపోతే యూనిటీ ఉంటుంది, కాబట్టి ఫైనాన్స్ డెఫినెట్ గా జనరేట్ అవుతుంది. ఆ ఫైనాన్స్ చేత వేరే వాళ్ళు కాంపిటీషన్ లో కూడా అలో చేయకుండా కంప్లీట్ గా వన్ సైడెడ్ గా వీళ్ళు ఫైనాన్స్ ను పెంచేసుకుంటూ వెళ్ళిపోయి ఆ కిరాయిలని ఇతరత్ర సామాన్ల ధరలు కూడా పెంచేస్తున్నారు. అది నిజమే కాదు సార్. ఎవరైనా కానీ ఇప్పుడు తెలంగాణ కానీ గుజరాతీ కానీ మార్వాడి ఎవరు మన హ్యూమన్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది? రూపాయి మాల్ 90 పైసలే దొరికితే తీసుకున్నాము, రూపాయి మాల్కి ₹1.5 ఎవరైనా ఇస్తారా సార్? పోయి లేదు అన్నా నా దగ్గర ₹1.5 తీసుకొని నాకు ఇవ్వమని, నాకు రూపాయి మాల్ ₹1.5 ఇవ్వమని ఎవరైనా కన్స్యూమర్ చెప్తారా సార్? లేలే. మనం అనేది ఏంటంటే మనము ప్రతి ఒక్కరు డిసైడ్ చేసాం అనుకో, తెలంగాణలో ఏ కులం మతం కాకుండా మనం అందరం ఒక కన్క్లూజన్ మీద వస్తాము. ప్రతి ఒక్క సిటిజన్ బాధ్యత. మనం అందరం ఏ సామాన్ కొనుక్కుంటే బిల్ అడగాల్సిందే, ట్యాక్స్ కట్టాల్సిందే. ట్యాక్స్ లేకుంటే సామాన్ కొనుక్కోవద్దు. ఎన్ని రోజులు నడుస్తాయి సార్ ఇవి? ఒక రోజు, వారం, 10 రోజుల తర్వాత అందరు బిల్ మీద వచ్చేస్తారు. ఎన్ని రోజు? ఇప్పుడు నేను డూప్లికేట్ మారిస్తే ఎన్ని రోజులు వస్తారు సార్? సంవత్సరం నుంచి గుజరాతీ మార్వాడి దుకాణం 30 సంవత్సరాలు నడుస్తారా సార్ డూప్లికేట్ అమ్మితే? అది డూప్లికేట్ కాదు, చైనా ప్రోడక్ట్. మోదీజీ గారు చెప్తున్నారు మేక్ ఇన్ ఇండియా. దాని ఉద్దేశం ఇదే. ఇప్పుడు 200 గుజరాతీ గల్లీలో ఛార్జర్ ఉంటుంది, అదే ఛార్జర్ సామ్సంగ్ షోరూమ్ లో 4,000 ఉంటుంది. అందరు 4,000 ఛార్జర్ కొనలేరు. అందరూ 4,000 ఛార్జర్ కొనలేరు. That is not called duplicate. That name is China product. మేము అనేది మళ్ళీ ఇట్లా మాట్లాడితే మేము కూడా మోదీ గారు చెప్తున్నా చైనా ప్రోడక్ట్ మనం తీసుకోవద్దు, మేక్ ఇన్ ఇండియా, రోహింగ్యా గో బ్యాక్. మళ్ళా మీరు మాటకి మాట మాట్లాడండి. ఎప్పుడైనా 5,000 సరిగా ఉండదు సార్. ఇవి 5,000 సరిగా ఉండదు. తప్పులు అందరితోనే అవుతుంది, లేకుంటే మనం అందరం డిసైడ్ చేద్దాము. ఇవాళ అన్ని సంఘాల వాళ్ళు ముఖ్యమంత్రి దగ్గర ఒట్టు పెట్టుకుందాం సార్. తెలంగాణలో ఎవ్వరూ బిల్ లేని మెటీరియల్ కొనొద్దు అని ఒట్టులు పెట్టుకున్నాం సార్ అని చెప్పినాక కొనుక్కుంటే దాని మీద పరిష్కారం. అది ఇవ్వకపోతే కొనకపోతే ఏం చేయాలి తర్వాత డిసైడ్ చేద్దాం. మనం ఇలా డిబేట్లలో ఒకటే పాట 2-3 కూర్చొని మాట్లాడితే కాదు సార్. ఇది మనం ఇద్దరు చెప్తే వినేటోళ్ళు కాదు. ఆ బిజినెస్ వాళ్ళు ఆన్ బాధ అనుకుంటుంది, ఆయన పిలిస్తే ఆన్ బాధ అని చెప్పుకుంటారు. మనం డిబేట్లో కూర్చొని ఇట్లా చేస్తాం అట్లా. నిన్న సాయి అన్నాడు వాళ్ళిద్దరు ఎవరు నాకు తెలియదు అన్నాడు. నాకు వాళ్ళిద్దరు నా పేరు చెప్పుకొని సోషల్ మీడియాలో ఇట్లా అవుతున్నాయి, మాకు తెలియదు అన్నారు. మీరు చూడండి, మీ క్లిప్ చూడండి.
ఇప్పుడు అట్లానే రేపు జిగ్నేష్ జోషి ఎవరు, ఆయన చెప్తే మేము వినాల్సిందా, మాకు చట్టం లేదా, మేము కోర్టుకు పోతామంటే నేనేం ఒక సంఘానికి ప్రెసిడెంట్, నేను రిక్వెస్ట్ చేయగలుగుతాం మనం ఎక్కడ ఉంటున్నాము ఆ చట్టం ప్రకారం ఉండాలి అని. ఆడు ఉండకపోతే చట్టం ద్వారా పని చేస్తుంది.